హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం ఖమ్మం ఖానాపురం హవేలీలో శ్రీ స్వయంభు అభయ వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఇక్కడ స్వామివారు గత 20 సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిశారండి. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా ఒక చిన్న అడవిలాగా ఉండేది. ఒక భక్తురాలకి స్వామివారి కల్లో కనిపించి ఇక్కడ స్వయంభూగా వెలిశానని చెప్పడంతో తర్వాత అందరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళి చూడగా శంకుచక్ర నామాలతో స్వామివారు స్వయంభూగా ఇక్కడ శిలారూపంలో కనిపించారు. అదే సంవత్సరంలో 2004లో స్వామివారిని ఉగాది రోజున ప్రతిష్ఠ చేశారు. మొన్న ఈ ఉగాదికి 20వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా చేస్తారండి. 5 రోజులు చేస్తారు బ్రహ్మోత్సవాలు. ఇక్కడ ధ్వజస్తంభం, స్వామివారి ధ్వజస్తంభం. ఈ గుడి చాలా అభివృద్ధిలోకి వచ్చిందండి. భక్తులు చాలామంది వస్తుంటారు. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే చిలుకూరి బాలాజీ స్వామి దేవాలయంలో లాగానే భక్తులు ఇక్కడ కూడా ఏవైనా కోరికలతో ముడుపు తీసుకొని స్వామివారి పాదాల దగ్గర ఉంచి ఆ ముడుపు తీసుకొని 11 ప్రదక్షిణాలు చేసి ఆ ముడుపుని ఒక చెట్టు దగ్గర కడతారు. చెట్టుకు కానీ ఇక్కడ దేవాలయంలో ఏర్పాటు చేశారు. అక్కడ స్తంభాలకు కడతారు ముడుపులు. భక్తులు తమ తమ కోరికలు తీరాక 108 ప్రదక్షిణలు చేస్తారు. చూడండి, స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడుగా శ్రీ అభయ వెంకటేశ్వర స్వామివారు. ఈరోజు శనివారం భక్తులతో కిటకిటలాడిపోతుందండి దేవాలయం. ఏకాదశి శనివారం ఈరోజు కావటంతో ప్రతి శనివారం బాగా జరుగుతుంది. ఇక్కడ ప్రతి శనివారం స్వామివారి కళ్యాణం కూడా చేస్తారు. ప్రతి శనివారం కళ్యాణం చేస్తారు. అలాగే అన్నదానం చేస్తారు. ప్రతి శనివారము భక్తులు బాగా వస్తారండి ఇక్కడికి. అదిగోండి, ఇక్కడ కళ్యాణం చేస్తున్నారు చూడండి. శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ప్రతి శనివారం చేస్తారు. ఇక్కడ కళ్యాణం స్వామివారికి. దేవతం సమో నమస్తే భాగం శ్రీ ఓం విష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాధి నారాయణమావాహయామి ఆవాయ దేవతాభ్యో నమః పుష్పేణ ఆసనం పరికల్పయామి ఓం ఓం పాదేషు పాద్యన్నోపయామి అస్తే శక్తిన్నోపయామి కేశాదిన్నోపయామి ఔపచారిక. ఇక్కడ చూసారా, స్వామివారి గుడి చుట్టూ దశావతారాల రూపాలు చెక్కారండి. చుట్టూ దశావతారాల రూపాలు ఉంటాయి. అలానే ఇక్కడ ఆంజనేయ స్వామి వారి దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టేస్తారు. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఆంజనేయ స్వామి వారి దగ్గర లోపలికి తీసుకెళ్తారు భక్తులు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారు ఇక్కడ చూసారా, ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే చూడండి, చుట్టూ దశావతారాలు 10 అవతారాలు గుడి చుట్టూ ఉంటాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే ఇటువైపు ఇక్కడ తీర్థం ఇస్తారండి. ఇక్కడ తీర్థం ఇస్తారు. ఇది ఉత్తర ద్వార దర్శనం. ఉత్తరం వైపు నుంచి స్వామివారు కనిపిస్తారు. ఉత్తర ద్వారం వైపు చూడండి, స్వామివారు స్వయంభూగా ఒక శిలారూపంలో శిల మీద ఉన్నారు. స్వామివారు రూపంతో శంకు చక్రనామాలతో స్వామివారు ఉంటారండి. భక్తులతో నిండిపోయింది దేవాలయం మొత్తం. స్వామివారికి ఎదురుగానే ఇక్కడ కూర్మ అవతారం ఉంటారండి. కూర్మం. ఇక్కడ వేసవి సెలవులు కావడంతో పిల్లలు బాగా వచ్చారండి. ప్రదక్షిణాలు చేసే వాళ్ళు కూడా 108 ప్రదక్షిణాలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ ప్రసాదము మజ్జిగ పంపిణీ జరుగుతుంది. ఎవరైనా వేసవి సెలవులు కాబట్టి సమ్మర్ కాబట్టి బాగా వేడిగా ఉందండి. మజ్జిగ పంపిణీ చేయాలనుకునే వాళ్ళు చేయొచ్చు. ఇక్కడికి వచ్చి తమ సొంత ఖర్చులతో మజ్జిగ ఇక్కడ పంపిణీ చేయొచ్చండి. మజ్జిగ తీసుకొని వచ్చి ఇక్కడికి వచ్చి భక్తులు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి పంపిణీ చేయొచ్చు. చాలా దాహంగా ఉంటుందండి, ఎండలు బాగా ఉన్నాయి కదా. ఈ ఏప్రిల్ మే నెలలో జూన్ వరకు మజ్జిగ ఎవరు పంపిణీ చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చి స్వామివారికి గుళ్ళో భక్తులు ప్రదక్షిణాలు చేసే వాళ్ళకి, ఇక్కడ ఉండే వాళ్ళకందరికీ మజ్జిగ ఇవ్వచ్చు. అందరూ బాగా ఒక్కొక్కళ్ళు 2-3 గ్లాసులు తాగుతున్నారండి. బాగా దాహంతో ఉంటున్నారు ప్రదక్షిణాలు చేయటం వల్ల. అది కూడా చూసారా, ముడుపులు ఇక్కడ కడతారు. భక్తులన్నీ ముడుపులు ఇక్కడ కడతారు.
ఇక్కడ ప్రతి ఏకాదశికి ఉదయం 9:30 గంటలకి సామూహికంగా మేమందరం విష్ణు సహస్రనామార్చన, హనుమాన్ చాలీసా పారాయణం, లింగాష్టకం, గోవిందనామాలు అన్నీ ఒకసారి పారాయణం చేస్తామండి. ప్రతి ఏకాదశికి భక్తులందరం సామూహికంగా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ పారాయణ చేస్తాము. భక్తులందరము ఎవరైనా వచ్చి ఇక్కడ సామూహికంగా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చును. ప్రతి ఏకాదశికి చేస్తాము. నెలకి 2 ఏకాదశులు వస్తాయి కదా, ప్రతి ఏకాదశికి 2 సార్లు నెలలో వచ్చి చేస్తాం పారాయణ. नाम्नां सहस्रं दिव्यानामशेषेण प्रकीर्तितम् ना शुभं प्राप्नुयात् किञ्चित् सोमुच्चेह च मानवाम् वैश्योधन समृद्ध सात् शूद्र सुखमवाप्नुयात् कामानवाप्नुयात् कामी प्रजातित्वाप्नुयात् प्रजां सहस्रं वासुदेवस्य नाम्नाम् एतत् प्रकीर्तयेत् अचलां श्रेयमाप्नोति श्रेय प्राप्नोत्तमम् भवत्वर्गो दुतिमान् बलरूप गुणान्वितः भयान् मुच्येत भीतस्तु मुच्येत आपन्नापदाम् सुवर्णाम सहस्रे